ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సిఐడి సిట్ దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జిషీట్లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. 20 రోజుల్లో దాఖలు చేయనున్న మరో ఛార్జిషీట్లో జగన్ రోల్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టనున్నారు. అందులో ప్రజలు గట్టిగా నమ్ముతున్న నిజాలను సాక్ష్యాలతో సహా వెల్లడించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని ఇప్పటికే జైలుకు పంపారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిట్ అధికారులు అవకాశం ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట దక్కలేదు. చివరికి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ప్రాథమిక ఛార్జ్షీట్లోనూ జగన్ ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరగలేదని ఒక్కరంటే ఒక్కరు నమ్మరు. దానికి కారణంగా 5 సంవత్సరాల పాటు ఏపీలో పాపులర్ బ్రాండ్లు అమ్మలేదు. వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులకు చెందిన డిస్టిలరీల్లో తయారు చేసిన మద్యాన్నే అమ్మారు. అంతేనా, వాటినే అత్యధిక రేట్లకు అమ్మారు. వైసీపీ ఓటమిలో ఈ మద్యం విధానం కూడా కీలకమని ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారు.